భారతదేశం విశ్వగురువుగా అవతరిస్తోందని, మన దేశం జోలికి ఎవరొచ్చినా వదిలేది లేదని సీఎం చంద్రబాబు అన్నారు. మోదీ నాయకత్వంలో శక్తివంతమైన దేశంగా భారత్ ఎదుగుతోందన్నారు. 2047 నాటికి ప్రపంచంలోనే భారత్ నంబర్ 1 స్థానంలో ఉంటుందన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళలు ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు. పింగళి వెంకయ్య చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం చంద్రబాబు మువ్వన్నెల జెండా ఊపి పింగళికి పుష్పాంజలి ఘటించారు. స్వాతంత్ర్య పోరాటంపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను సందర్శించారు. పింగళి వెంకయ్య జీవిత చరిత్రపై రూపొందించిన ప్రత్యేక పుస్తకాన్ని ఆవిష్కరించారు సీఎం చంద్రబాబు. అన్యాయంగా యాత్రికుల ప్రాణాలు తీస్తే ఆపరేషన్ సింధూర్ ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. ఏ విధంగా మన వాళ్ళు తూటాలతో ఏదో పేల్చితే గొప్ప అనుకుంటే మనం మిస్సైళ్లతో బదులిస్తామని చెప్పిన భారతదేశం ఆ విషయం ప్రపంచం అంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఎవరి జోలికి వెళ్ళం. మన జోలికి వస్తే మాత్రం ఎవడిని వదిలిపెట్టే పరిస్థితి ఉండదని మరొక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. నేడు సరైన సమయంలో సరైన నాయకుడు సరైన స్థానంలో ఉన్నాడు. అదే నరేంద్ర మోడీ గారు అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. 2047 100 సంవత్సరాల స్వాతంత్ర దిన వేడుకలు జరుపుకునే సమయానికి మనం నెంబర్ 1 కావాలనే ఉద్దేశంతోనే వికసిత్ భారత్కి ప్రధానమంత్రి గారు శ్రీకారం చుట్టారు. భారతదేశం వికసిత్ భారతదేశంగా పోతే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కావాలని 2047కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ దిశగా భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావాలని మనం ఒక సంకల్పం తయారు చేసుకున్నాం.